జూన్ 2020లో గల్వాన్ సరిహద్దులో జరిగిన ఘర్షణ తర్వాత దేశంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సుమారు 200 చైనా యాప్లను నిషేధించింది. అలాగే చైనా కంపెనీలకు ప్రభుత్వ టెండర్లలో చోటు లేకుండా కఠినమైన ఆంక్షలు పెట్టింది. పొరుగు దేశాల నుండి అంటే ముఖ్యంగా చైనా నుండి వచ్చే పెట్టుబడులకు ప్రెస్ నోట్ 3 కింద ప్రత్యేక అనుమతులు తప్పనిసరి చేసింది. కానీ ఇప్పుడు 2026 ప్రారంభ దశలో కథ మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం పైన సంధించినటువంటి విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చైనా కంపెనీలు మళ్లీ భారత ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేలా ఆర్థిక ఆంక్షలను తొలగిస్తోందని, ఇది గల్వాన్ వీరులను అవమానించడమేనని ఆయన ఘాటుగా విమర్శించారు. అండ్ ప్రధాని మోదీ మాటల్లో ఎర్రకన్ను చూపిస్తామన్నారు. కానీ ఇప్పుడు చైనా కంపెనీల కోసం ఎర్ర తివాచి పరుస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటోంది? దీని వెనుక ఉన్న ఆర్థిక కారణాలేంటి అంటే, మన పరిశ్రమలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ మరియు పవర్ సెక్టార్ చైనా విడిభాగాల మీద ఎంతగా ఆధారపడి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గత 4 ఏళ్లలో చైనా టెక్నీషియన్లకు వీసాలు ఇవ్వకపోవడం వల్ల, చైనా నుండి మెషిన్స్ రాకపోవడం వల్ల భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం సుమారు $15 బిలియన్ నష్టాన్ని చవిచూసిందని నివేదికలు చెప్తూ ఉన్నాయి. మన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, చివరికి మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకునే ప్రాడక్టుల్లో కూడా కీలకమైన విడిభాగాలు చైనా నుండే రావాలి. అవి రాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు ఆగిపోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది. సో అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ B4 పేరుతో చైనా ఇంజనీర్ల కోసం ప్రత్యేక వీసా విధానాన్ని తెచ్చింది. అంటే మనకి చైనా టెక్నాలజీ కావాలి, కానీ వారి ఆక్రమణలు వద్దు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడంలో ప్రభుత్వం విఫలమవుతుందా అనేదే ఇప్పుడు విపక్షాల ప్రశ్న. అండ్ ఖర్గే ఆరోపణల ప్రకారం చైనా సరిహద్దుల్లో తన దురాక్రమణను ఆపలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షాక్స్గామ్ లోయలో చైనా రహదారుల నిర్మాణం చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో గ్రామాలు నిర్మిస్తోంది. ఒకవైపు వాళ్లు మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు మన ప్రభుత్వం వాణిజ్య సంబంధాలను మళ్లీ పునరుద్ధరించడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ప్రధాని మోడీ గారి విదేశాంగ విధానం ఒక లోలకంలో ఊగుతోందని, ఒకసారి యుద్ధం అంటారని, మరోసారి వ్యాపారం అంటారని ఖర్గే ఎద్దేవా చేస్తూ ఉన్నారు. నిజానికి ఆర్థిక సర్వే 2025-26లో కూడా చైనా నుండి FDIలను అంటే ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని సూచించింది. చైనా నుండి మనం దిగుమతి చేసుకునే బదులు ఆ కంపెనీలనే ఇక్కడ ఫ్యాక్టరీలుగా పెట్టనిస్తే మనకి మేలు జరుగుతుంది అని ఆర్థిక నిపుణులు వాదిస్తూ ఉన్నారు. కానీ ఇది జాతీయ భద్రతకు ముప్పు కాదా? ఒక సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే మనకి వస్తువులు చౌకగా కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ దేశ భద్రతను పణంగా పెట్టి పొందే ఆర్థిక లాభం ఎంతకాలం నిలుస్తుంది? గత ఏడాది ప్రధాని మోడీ గారు చైనా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా మంది ఆశించారు సరిహద్దు గొడవలు సర్దుమణుకుతాయని. కొంతవరకు చర్చలు కూడా జరిగాయి, విమాన సర్వీసులు కూడా మళ్లీ మొదలయ్యాయి. కానీ చైనా బుద్ధి మాత్రం మారలేదు. పాకిస్తాన్ తో కలిసి CPEC ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా భారత ఆర్థిక శాఖ చైనా కంపెనీలకు ప్రభుత్వ టెండర్లలో అనుమతి ఇవ్వాలని భావించడం వెనుక భారీ ప్రాజెక్టుల జాప్యం కూడా ఒక కారణం. మన థర్మల్ పవర్ ప్రాజెక్టులు, రైల్వే టెండర్లు చైనా కంపెనీల భాగస్వామ్యం లేక ఆగిపోయాయని, దీనివల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని అధికారుల వాదన. మరోవైపు విదేశీ పెట్టుబడుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు గందరగోళంగా ఉంది. చైనాను కట్టడి చేయడానికి అమెరికా వంటి దేశాలతో దోస్తీ చేస్తున్నాం, కానీ అదే సమయంలో మన వ్యాపార అవసరాల కోసం చైనా మీద ఆధారపడుతూ ఉన్నాం. గల్వాన్ ఘటన తర్వాత చైనా నుంచి దిగుమతులు తగ్గుతాయని అనుకున్నాం, కానీ వాస్తవానికి భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు $100 బిలియన్ చేరువలో ఉంది. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి కొనేది ఎక్కువ, వాళ్ళకి అమ్మేది చాలా తక్కువ. సో ఈ ఆర్థిక బానిసత్వం నుంచి బయటపడాలంటే మనం సొంతంగా విడిభాగాలు, స్పేర్ పార్ట్స్ తయారు చేసుకోవాలి. కానీ అది రాత్రికి రాత్రి అయితే జరగదు. సో ఈలోపు చైనా కంపెనీలకు తలుపులు తీస్తే మన దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నది స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థల ఆందోళన. ఖర్గే చేసిన రెడ్ కార్పెట్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు భయం ఏంటంటే, మన ప్రభుత్వ కాంట్రాక్టులు చైనా కంపెనీల చేతిలోకి వెళ్తే మన డేటా మరియు మౌలిక సదుపాయాల భద్రత ప్రమాదంలో పడుతుంది అని. కానీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ కేవలం ఆర్థిక అవసరాల రీత్యా తీసుకుంటున్న నిర్ణయాలని, భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడబోమని చెప్తోంది. అయితే ఈ విషయంలో పారదర్శకత లోపించిందని విపక్షాలు అంటూ ఉన్నాయి.
చైనా ప్రతినిధులతో బీజేపీ నేతలు జరిపిన రహస్య చర్చలేంటి అని పవన్ కేరా వంటి నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్య చైనా కంపెనీలు రావడం మాత్రమే కాదు, దేశ ప్రజలకు చెప్పిన మాటలకు మరియు చేస్తున్న పనులకు మధ్య ఉన్న వైరుధ్యం అన్నమాట. సో భారతదేశం ఒకవైపు విశ్వ గురువు కావాలని కలలు కంటోంది, మరోవైపు మన పొరుగు దేశం మన భూభాగాలపై కన్నేసి ఉంచుతోంది. సో ఇలాంటి సమయంలో వాణిజ్యం మరియు జాతీయ భద్రత వేరు చేసి చూడటం సాధ్యమేనా? చైనా కంపెనీలకు ఇచ్చే ప్రతి రూపాయి రేపు మన మీదకే తుపాకీ గుండులా మారి వచ్చే ప్రమాదం లేదని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఒకవేళ ఆంక్షలు సడలించకపోతే మన ఆర్థిక వ్యవస్థ వెనుకబడిపోతుందా? సో ఈ క్లిష్టమైనటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం కావాలి అంటే ప్రభుత్వం పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చకు సిద్ధపడాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖర్గే మరియు ఇతర విపక్ష నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా అయితే లేవనెత్తబోతూ ఉన్నారు. చైనా పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ యూటర్న్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చివరిగా మనం ఆలోచించాల్సింది ఒకటే, దేశ గౌరవం కన్నా వ్యాపారం పెద్దదా? సరిహద్దులో ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు మనం ఏం సమాధానం చెప్తాం? చైనాను ఆర్థికంగా బహిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే దేశం ముందు రెడ్ కార్పెట్ పరవడం వెనుక మన బలహీనతను సూచిస్తుందా, లేక మన దౌత్య నీతిలోని వ్యూహమా? ఈ చర్చ కేవలం రాజకీయ పార్టీల మధ్య కాదు, ఇది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. చైనాకు లొంగిపోతున్నామా, లేక చైనా టెక్నాలజీని వాడుకొని చైనాను మించి ఎదగాలని చూస్తున్నామా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. సో ఈ పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారు? జాతీయ భద్రత ముఖ్యమా, లేక ఆర్థిక వృద్ధి ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.